మనకి లాస్ట్ 2 క్లాసెస్ లో కెమికల్ ఈక్వేషన్స్ గురించి నేర్చుకున్నాం. అయితే ఈరోజు మనకి మేకింగ్ కెమికల్ ఈక్వేషన్ మోర్ ఇన్ఫర్మేటివ్. దీంట్లో మనకి కెమికల్ ఈక్వేషన్ కెన్ బి మేడ్ మోర్ ఇన్ఫర్మేటివ్ బై ఎక్స్ప్రెసింగ్ ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఫర్ ఎ రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్. దాంట్లో ఫస్ట్ వన్ ఫిజికల్ స్టేట్, సెకండ్ వన్ హీట్ చేంజెస్ లో మనకి రెండు ఉంటాయి. ఒకటి ఎక్సోథెర్మిక్ రియాక్షన్స్ అండ్ ఎండోథెర్మిక్ రియాక్షన్. థర్డ్ వన్ గ్యాస్ ఇన్వాల్వ్డ్, గ్యాస్ అనేది మనకి బయటకు రావడం అది. ఫోర్త్ ప్రిసిపిటేట్ ఫార్మ్డ్. ఈ 4 అనేవి మేకింగ్ కెమికల్ ఈక్వేషన్స్. అంటే మనకు ఒక ఏదైనా కెమికల్ ఈక్వేషన్ ఇచ్చిండు అంటే దాంట్లో మనకి ఇవన్నీ కూడా ఆ ఈక్వేషన్ లో భాగాలుగా కలిగి ఉంటాయి. అయితే మొదటిది ఫిజికల్ స్టేట్ అన్నాం, ఇంకోటి ఏమనుకుంటున్నాం హీట్ చేంజెస్ అంటున్నాము, గ్యాస్ ఇన్వాల్వ్డ్ అండ్ ప్రిసిపిటేట్ ఫార్మ్డ్. ఒక్కొక్క దాని గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. అయితే దీంట్లో ఫస్ట్ వన్ ఫిజికల్ స్టేట్. ఎనీ ఈక్వేషన్ వి అబ్జర్వ్ దట్ స్టేట్. వాట్ ఈస్ దట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఈక్వేషన్ అక్కడ మనకి ఈక్వేషన్ చూడండి. ఇక్కడ ఫెర్రస్ ఆక్సైడ్ ప్లస్ అల్యూమినియం గివ్స్ రైజ్ టు ఫెర్రస్ ప్లస్ అల్యూమినియం ఆక్సైడ్. దీంట్లో ఫిజికల్ స్టేట్ అనేది ఏం అబ్జర్వ్ చేస్తాం? ఈ ఈక్వేషన్ లో ఫిజికల్ గా మనం ఏం అబ్జర్వ్ చేస్తాం? చూడండి, ఇక్కడ ఫెర్రస్ ఆక్సైడ్ Fe2O3 అనేది ఏ స్టేట్ లో ఉంది అంటే అక్కడ బ్రాకెట్ లో క్లియర్ గా రాశాడు. ఏది? సాలిడ్ స్టేట్. ఎస్ అనేది రాశాడు కాబట్టి అది ఎట్లా ఉంది? అది సాలిడ్ స్టేట్ లో ఉంది. అదేవిధంగా ప్లస్ 2Al అనేది అల్యూమినియం కూడా మనకి సాలిడ్ స్టేట్ లో ఉంది. గివ్స్ రైజ్ టు, అక్కడ బాణం గుర్తు పైన మనకి ట్రయాంగిల్ షేప్ ఉంది. ఆ ట్రయాంగిల్ షేప్ అంటే మ్యాథ్స్ లో ట్రయాంగిల్ అంటాం, బట్ ఇక్కడ దాని యొక్క అర్థం ఏంటంటే వేడి చేస్తున్నాం. అక్కడ ఏం చేస్తున్నాము? మనము వేడి చేస్తున్నాము అని మనకి సింబల్ అన్నమాట. తర్వాత 2Fe అనేది కూడా అక్కడ ఏ స్టేట్ లో ఉంది? సాలిడ్ స్టేట్ లో ఉంది. ప్లస్ Al2O3 కూడా మనకి సాలిడ్ స్టేట్ లో ఉంది. అంటే టోటల్ గా మనకి ఈ నోటేషన్స్ మనము అబ్జర్వ్ చేయాలా అంటే డిఫరెంట్ స్టేట్సెస్ లో మనకి కొన్ని ఇక్కడ ఈ ఈక్వేషన్ లో అన్ని కూడా సాలిడ్ స్టేట్ లోనే ఉన్నాయి కాబట్టి బ్రాకెట్ లో మనకి ఎస్ అనేది ఉంది. అయితే మరి మనకి ఆ ఒక ఈక్వేషన్ లో గ్యాస్ అనే నోటేషన్ చేస్తాం. దాంట్లో మనం చూసినట్లయితే గ్యాస్ ఉన్నప్పుడు బ్రాకెట్ లో స్మాల్ జీ అని రాస్తారు. అదే విధంగా మనకి లిక్విడ్ ఉన్నప్పుడు మనకి అక్వా సొల్యూషన్ AQ అని రాస్తాడు. కాబట్టి ఒక ఈక్వేషన్ లో ఫిజికల్ స్టేట్, దాని యొక్క ఫిజికల్ స్టేట్ ఎట్లా ఉందని చెప్పడానికి మనకు అక్కడ కింద చిన్న బ్రాకెట్ లో సాలిడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్, గ్యాస్ స్టేట్ అనేది క్లియర్ గా రాయడం జరుగుతుంది. నెక్స్ట్ కొంచెం పైకి లేపండి అన్న, కొంచెం పైకి లేపండి. ఓకే. అయితే దీంట్లో మనకి అల్యూమినియం మనకు సాలిడ్ స్టేట్ లో చూసినట్లయితే అల్యూమినియం అనేది ఒక సాలిడ్ స్టేట్, ఐరన్ అనేది సాలిడ్ స్టేట్, మెగ్నీషియం అనేది సాలిడ్ స్టేట్, ఇవన్నీ కూడా మనకి సాలిడ్ స్టేట్ లో మనకి ఉన్నాయి. అయితే దీంట్లో మనకి సెకండ్ వన్ ఈ సాలిడ్ స్టేట్. నెక్స్ట్ వన్ హీట్ చేంజెస్ లో ఎక్స్ప్రెసింగ్ ద హీట్ చేంజెస్. వాట్ ఈస్ ద ఎక్స్ప్రెసింగ్? మనకి యొక్క ఈక్వేషన్ లో హీట్ ఈజ్ ఏ లిబరేటెడ్ అంటే ఏంది? రిలీజ్ అవ్వడం. హీట్ ఈజ్ ఏ లిబరేటెడ్ ఇన్ ఎక్సోథెర్మిక్ రియాక్షన్ అండ్ హీట్ ఈజ్ ఏ అబ్జర్వ్ ఇన్ ఎండోథెర్మిక్ రియాక్షన్. మనకి హీట్ అనేది రిలీజ్ అవుతే, హీట్ అనేది మనకు ఒక ఈక్వేషన్ లో హీట్ అనేది రిలీజ్ అవుతే దాన్ని ఏమంటామంటే ఎక్సోథెర్మిక్ రియాక్షన్ అంటాం. అదే విధంగా ఒక ఈక్వేషన్ లో ఒక ఎనీ వన్ ఆఫ్ ద ఈక్వేషన్ హీట్ అనేది అబ్జర్వ్ చేసుకుంటే దాన్ని ఏమంటామంటే ఎండోథెర్మిక్ రియాక్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లియర్ గా మనకి రాశాడు. ఫస్ట్ ఈక్వేషన్ చూడండి, అక్కడ
కార్బన్ అనేది ఆక్సిజన్ తో, కార్బన్ సాలిడ్ స్టేట్, ఆక్సిజన్ గ్యాస్ స్టేట్, gives rise to CO2. CO2 is also gas state. Plus Q is a energy. ఎలాంటి ఎనర్జీ బ్రాకెట్ లో రాశాడు, ఎక్సోథెర్మిక్ రియాక్షన్. ఎక్సోథెర్మిక్ రియాక్షన్ అంటే ఏం చెప్పాను ఇప్పుడు, ఎనర్జీ రిలీజ్. ఎనర్జీ రిలీజ్ అంటే ఇక్కడ ప్లస్ క్యూ ఉంటే మనము ఎక్సోథెర్మిక్ రియాక్షన్ అంటాం. ఎక్సోథెర్మిక్ రియాక్షన్ అంటే అర్థమైంది, ఎనర్జీ అనేది రిలీజ్ అయింది అని అర్థం. అంటే ఇక్కడ ఈ ఈక్వేషన్ లో కార్బన్ అనేది ఆక్సిజన్ తోని చర్య జరిగి, అంటే రియాక్షన్ జరిగి కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, ప్లస్ కొంత ఎనర్జీ కూడా మనకి ఏమవుతుంది, రిలీజ్ అవుతున్నది. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, ఇక్కడ నైట్రోజన్ ఈజ్ N2 నైట్రోజన్, బ్రాకెట్ లో G అంటే గ్యాస్ స్టేట్. అది ఏ స్టేట్ లో ఉంది, గ్యాస్ స్టేట్ లో ఉంది. ప్లస్ ఆక్సిజన్ O2, ఇట్ ఈస్ ఎ గ్యాస్ స్టేట్, G gives rise to 2NO నైట్రిక్ ఆక్సైడ్ అంటాం, నైట్రిక్ ఆక్సైడ్. G ఇది కూడా గ్యాస్ స్టేట్. మైనస్ క్యూ ఉంటే దీన్ని ఏమంటామంటే ఎండోథెర్మిక్ రియాక్షన్ అంటాం. ఎండోథెర్మిక్ రియాక్షన్ అంటే ఏం చెప్పాను ఇప్పుడు, హీట్ ఈజ్ ఏ అబ్జర్వ్. హీట్ అనేది అబ్జర్వ్ చేసుకుంటే, అంటే మనం ఏమంటాము, హీట్ అనేది మనకి ఎనీ వన్ ఆఫ్ ద ఈక్వేషన్ హీట్ ఈజ్ ఏ అబ్జర్వ్, దెన్ దట్ ఈక్వేషన్ దట్ రియాక్షన్ ఈజ్ ఏ ఎండోథెర్మిక్ రియాక్షన్. అంటే ఎనర్జీ అనేది ఏం చేస్తుంది, ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటున్నది. కింద చూడండి, ఇక్కడ ప్లస్ క్యూ హీట్ ఎనర్జీ విచ్ ఈజ్ షో ఇన్ ద ప్లస్ సైన్ ఆన్ ప్రొడక్ట్ సైడ్ ఫర్ ఎక్సోథెర్మిక్ రియాక్షన్. ప్లస్ క్యూ అనేది రైట్ సైడ్, ప్రొడక్ట్ సైడ్ ప్లస్ క్యూ అనేది వస్తే, ప్రొడక్ట్ సైడ్ ప్లస్ క్యూ అనేది వస్తే ఏంటంటే అక్కడ మనకి హీట్ ఎనర్జీ అనేది మనకు రిలీజ్ అయింది అని అర్థం. అదే విధంగా ప్రొడక్ట్ సైడ్ మైనస్ సైన్ వస్తే అది ఎండోథెర్మిక్ రియాక్షన్, అంటే ఎనర్జీ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది అని మనం చెప్పచ్చు. ఇది టోటల్ గా ఎక్సోథెర్మిక్ అండ్ ఎండోథెర్మిక్ రియాక్షన్స్. ఇట్ ఈస్ ఏ హీట్ చేంజెస్. ఇది సెకండ్ వన్. ఇక థర్డ్ వన్ ఈజ్ ఏ ఎక్స్ప్రెసింగ్ ద గ్యాస్ ఇన్వాల్వ్డ్. ఎక్స్ప్రెసింగ్ గ్యాస్ ఇన్వాల్వ్డ్ అన్న కొంచెం పైకి లేపండి, నెక్స్ట్ పేజ్. సరే చూడండి, మీరు టెక్స్ట్ బుక్ లో చూడండి. థర్డ్ వన్ ఎక్స్ప్రెసింగ్ ద గ్యాస్ ఇన్వాల్వ్డ్. ఎక్స్ప్రెసింగ్ గ్యాస్ ఇన్వాల్వ్డ్ లో మనకి సార్ కొంచెం పైకి లేపుతారన్నా రమణబ్బాయి, నెక్స్ట్ పేజ్. ఓకే, ఉండాలి. ఓకే. థర్డ్ వన్ ఈజ్ ఏ ఎక్స్ప్రెసింగ్ ద గ్యాస్ ఇన్వాల్వ్డ్. గ్యాస్ అనేది బయటకు వస్తుంది ఎట్లా, if a gas is involved in a reaction, it is denoted by an upward. The arrow mark is ఎట్లా ఉంది, arrow mark పైకి ఉంటుంది. అంటే ఒక ఈక్వేషన్ లో arrow mark అనేది పైకి ఉంటే ఆ గ్యాస్ అనేది అది ఏది ఎట్లా ఉంది అన్నట్టు, గ్యాస్ స్టేట్ లో ఉన్నట్టు. మరి ఇక్కడ ఈక్వేషన్ ఒకటి ఇచ్చాడు, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఏంటి, జింక్ ప్లస్ సల్ఫ్యూరిక్ యాసిడ్. జింక్ అనేది సాలిడ్ స్టేట్ లో ఉంది. సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4 అక్వా సొల్యూషన్. చూడండి ఇక్కడ అక్వా సొల్యూషన్ వచ్చింది అంటే లిక్విడ్ అన్నమాట. ఇది ఏక్యూ అని ఉందా, కనబడుతుందా, ఏక్యూ. జింక్ అనేది సాలిడ్ స్టేట్ లో ఉంది, సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది అక్వా సొల్యూషన్, గివ్స్ రైజ్ టు జింక్ సల్ఫేట్. జింక్ సల్ఫేట్ కూడా అక్వా సొల్యూషన్. H2 ప్లస్ H2 అంటే G అంటే గ్యాస్. ఇక్కడ ఆరో మార్క్ అతను పెట్టలేదు టెక్స్ట్ బుక్ లో, అక్కడ ఆరో మార్క్ మనము టెక్స్ట్ బుక్ లో కూడా రాసుకోవచ్చు, పైకి పెట్టాలి. ఆరో మార్క్ అనేది పైకి మనం మెన్షన్ చేయాలి. అర్థమవుతుందా, అక్కడ లాస్ట్ కి ప్లస్ H2G అని ఉంది కదా, అది గ్యాస్ స్టేట్. అక్కడ ఆ H2 పక్కకి రైట్ సైడ్ కి ఆరో మార్క్ ని మనము పై దిశలో చూపించాలి. అయితే అక్కడ ఆ హైడ్రోజన్ అనేది గ్యాస్ స్టేట్ లో ఉంది అని మనకి అర్థమవుతుంది. అక్కడ మనకి ఫిజికల్ స్టేట్ లో లేకపోయినా, ఫిజికల్ స్టేట్ లో G అనేది రాయకపోయినా ఆరో మార్క్ ని పెడితే మనకి అది గ్యాస్ స్టేట్ అని మనకు అర్థమవుతుంది. ఇది మనకు థర్డ్ వన్, ఎక్స్ప్రెసింగ్ ద గ్యాస్ ఎన్వాల్వ్డ్. ఇక ఫోర్త్ చివరిది
expressing precipitate formed. Expressing precipitate formed. What is that? It is a precipitate. It is a precipitate is a formed in a reaction. It is denoted by a downward arrow mark. What is that? Downward arrow mark. అంటే ఒక ఈక్వేషన్ లో ఎక్కడన్నా మనకి యారో మార్క్ అనేది కిందికి ఉంటే, యారో మార్క్ అనేది కింది వైపు ఉంటే దాన్ని ఏమంటామంటే అక్కడ ప్రిసిపిటేట్ అంటాం. ప్రిసిపిటేట్ అంటాం. సరే ఇక్కడ ఎక్కడ ఉంది మనకి చూడండి, AgNO3 మనకి ప్లస్ సోడియం క్లోరైడ్, సిల్వర్ నైట్రేట్, AgNO3 సిల్వర్ నైట్రేట్ ప్లస్ సోడియం క్లోరైడ్, AgCl ప్లస్ NaNO3 సోడియం నైట్రేట్. ఇక్కడ మనకి ప్రిసిపిటేట్ అనేది ఈ ఈక్వేషన్ లో ప్రిసిపిటేట్ అనేది AgCl. అక్కడ క్లియర్ గా మనకి మెన్షన్ చేశాడు చూడండి. ఆ AgCl అనేది సాలిడ్ స్టేట్ లో ఉంటది. అంటే సాలిడ్ స్టేట్ అంటే ఇక్కడ పర్ఫెక్ట్ సాలిడ్ స్టేట్ కాదు. ఇది ఎట్లా ఉంది అంటే ప్రిసిపిటేట్ అంటే మనకి క్లియర్ గా చెప్పాలంటే ఇది మనకి గడ్డ పెరుగు ఎట్లా ఉంటది, చాలా గట్టిగా అంటే మరీ గట్టిగా ఉండదు కదా. గడ్డ పెరుగు ఎట్లా ఉంటుందో ఇక్కడ AgCl అనేది అదే విధంగా ఉంటది. అర్థమైందా? అక్కడ మనకి AgCl ని బ్రాకెట్ లో S అని రాశాడు. అంటే మనం ఏమనుకుంటున్నాము, సాలిడ్ స్టేట్ అంటే మనకి ఏం గుర్తొస్తుంది, గట్టిగా ఉంటేనే సాలిడ్ స్టేట్ అంటాం అనుకుంటాం. కానీ కాదు, ఇక్కడ AgCl అనేది సాలిడ్ స్టేటే, బట్ దాని యొక్క స్టేట్ ఎట్లా ఉంటది అంటే మన గడ్డ పెరుగు ఎట్లా అయితే ఉంటుందో ఆ విధంగా మనకి ఉంటది. అర్థమైందా? అంతే తప్ప అది రాయిలాగా ఉండదు. AgCl అనేది రాయిలాగా ఉండదు. అర్థమైందా? కాబట్టి ఇక్కడ మనకి ఎక్స్ప్రెసింగ్ ప్రెసిపిటేట్ ఫార్ముల్లో ఇఫ్ ఏ ప్రెసిపిటేట్ ఈస్ ఏ ఫార్మ్డ్ ఇన్ ద రియాక్షన్, ఇట్ ఈస్ ఏ డినోటెడ్ బై ఏ డౌన్వర్డ్ యారో మార్క్. ఇక్కడ మనకి యారో మార్క్ కిందికి ఉంది అంటే అది ప్రెసిపిటేట్ ని సూచిస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ సమ్ టైమ్ రియాక్షన్ కండిషన్స్ సచ్ యాజ్ ఎ టెంపరేచర్. మరి ఇక్కడ మనం ఇప్పటిదాకా చెప్పిన 4 కండిషన్ లో ఏమేం చెప్పాము, మనకి ఒకటి ఫిజికల్ స్టేట్ అన్నాం, ఇంకోటేమో హీట్ చేంజెస్ అన్నాం, థర్డ్ వన్ గ్యాస్ ఇన్వాల్వ్డ్ అన్నాం, ఫోర్త్ వన్ ప్రెసిపిటేట్ ఫార్మ్డ్ అన్నాం. ఈ 4 కాకుండా సమ్ టైమ్ రియాక్షన్ కండిషన్స్ సచ్ యాజ్ ఎ టెంపరేచర్ అండ్ ప్రెషర్ అండ్ క్యాటలిస్ట్, ఇంకా 3 ఉన్నాయి. టెంపరేచర్ ఉంది, ప్రెషర్ ఉంది, క్యాటలిస్ట్ ఉంది. ఆర్ ఇండికేటెడ్ అబౌవ్ ద బిలో అండ్ యారో మార్క్ ఈక్వేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి ఇచ్చాడు, సిల్వర్ క్లోరైడ్ ఇచ్చాడు. సిల్వర్ క్లోరైడ్ అంటే ఇప్పుడు మనకి ప్రెసిపిటేట్ వచ్చిందని చెప్పాం కదా, AgCl. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ 2 AgCl గివ్స్ రైజ్ టు సన్లైట్. సన్లైట్ అంటే ఏంది, ఈ AgCl ని ఎండలో పెట్టాడు, సన్లైట్ లో పెట్టాడు. పెడితే ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ ఎండలో పెడుతుండే అంటే అర్థమైంది టెంపరేచర్ ఈజ్ మనం ఏం చేస్తాం, టెంపరేచర్ ని దాన్ని అందిస్తున్నాం. ఆ AgCl ని టెంపరేచర్ ని కొంచెం మనము అందిస్తున్నాం. అంటే ఇక్కడ సన్లైట్ లో పెట్టాం. పెడితే ఏమైంది, మనకి క్లియర్ గా Ag + Cl2 గా విడిపోయింది. Ag సిల్వర్ ప్లస్ క్లోరిన్ గా, అర్థమైందా? సిల్వర్ క్లోరిన్ గా విడిపోయింది. అంటే ఇక్కడ మనకి సన్లైట్ ద్వారానే మనకు చర్య అనేది జరిగింది. AgCl అనేది ఒకటే కదా. AgCl అనేది మనము ఒక బౌల్ లో తీసుకున్నాం, వాచ్ గ్లాస్ లో తీసుకున్నాం. ఆ వాచ్ గ్లాస్ తీసుకెళ్లి మనం సన్లైట్ లో పెట్టాము. ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ ఈస్ ఏ చేంజెస్ టు Ag + Cl. కాబట్టి ఈ విధంగా మనకి రిమూవ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక ఈక్వేషన్ ఇచ్చాడు ఇక్కడ, కార్బన్ డైఆక్సైడ్ 6 మాలిక్యూల్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ 6 మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్. 6 molecules of carbon dioxide is a gas state. 6 molecule of water, it is a liquid state. Then it is a sunlight లో పెట్టాడు కదా. మళ్ళా క్లోరోఫిల్ ని అందిస్తున్నాడు. ఇది మనకు మీ జీవశాస్త్రంలో వస్తుంది, మీకు బయోసైన్స్ లో వస్తుంది ఈ ఈక్వేషన్. మనకి ఏం తయారవుతుంది అక్కడ, గ్లూకోజ్ C6H12O6 అనేది మనకు తయారవుతుంది. కొంచెం ఆక్సిజన్ అనేది మనకి బయటకు వచ్చేస్తుంది. అర్థమైందా? ఆక్సిజన్ అంటే
మనకి లీఫ్ పై నుంచి ఆక్సిజన్ అనేది బయటకి వచ్చేస్తా ఉంటాయి. సరే, ఇవన్నీ కూడా మనకి ఈక్వేషన్. నెక్స్ట్ మనకి ఇంటర్ప్రెటింగ్ బ్యాలెన్సింగ్ కెమికల్ ఈక్వేషన్. ఇంటర్ప్రెటింగ్ ఏ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. ఇక్కడ ఏం లేదు, మనం ఇప్పటివరకు నేర్చుకునే అన్ని కూడా ఒకసారి నేను చదువుతున్నా, కొంచెం జాగ్రత్తగా వినండి, ఇవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఏ కెమికల్ ఈక్వేషన్ గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద రియాక్టెంట్ అండ్ ప్రొడక్ట్స్ త్రూ దేర్ సింబల్స్ అండ్ ఫార్ములా. మనము ఏ కెమికల్ ఈక్వేషన్ ని అబ్జర్వ్ చేసినా దాని యొక్క ఇన్ఫర్మేషన్స్ ఎట్లా ఉంటాయంటే, రియాక్టెంట్ సైడ్, ప్రొడక్ట్ సైడ్ మనము ఫార్ములాలు లేకపోతే సింబల్స్ ని మనం అబ్జర్వ్ చేస్తాం. ఒకటి. రెండవది ఏంటంటే, ఇట్ గివ్స్ ఏ రేషియో ఆఫ్ ఏ మాలిక్యూల్ ఆఫ్ ఏ రియాక్టెంట్ అండ్ ప్రొడక్ట్. మనము రియాక్టెంట్ సైడ్, ప్రొడక్ట్ సైడ్ ఉన్నటువంటి మాలిక్యూల్స్ వాటి యొక్క టోటల్ మాలిక్యూల్ ఆఫ్ రేషియోని మనం అబ్జర్వ్ చేస్తా ఉంటాం. నెక్స్ట్ థర్డ్ వన్, యాజ్ ఏ మాలిక్యులర్ మాసెస్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఏ యూనిఫైడ్ మాస్. మనము ఈ ఈక్వేషన్ ఏదైతే ఉందో, మన ఒక కెమికల్ ఈక్వేషన్ ఏదైతే ఉందో, ఆ కెమికల్ ఈక్వేషన్ లో మనము ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే యూనిఫైడ్ మాసెస్. లెఫ్ట్ సైడ్ అంటే రియాక్టెంట్ సైడ్ ఉన్నటువంటి టోటల్ మాస్ ప్రొడక్ట్ సైడ్ ఉన్నటువంటి టోటల్ మాస్ కి ఈక్వల్ కావాలి. అట్లా మనము ఈక్వల్ అయితేనే మనం ఏమంటున్నామంటే బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అంటాం. అయితే ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ కార్బన్ ఉంది అనుకోండి, కార్బన్ ప్లస్ ఆక్సిజన్ గివ్స్ రైజ్ టు కార్బన్ డైఆక్సైడ్. అయితే ఇక్కడ కార్బన్ ప్లస్ ఆక్సిజన్ గివ్స్ రైజ్ టు సి, అంటే సి ప్లస్ O2 CO2. సి యొక్క మాస్, ఆక్సిజన్ యొక్క మాస్ ఎంతైతే, రెండింటి కలిపి ఎంతైతే మాస్ ఉంటుందో, కార్బన్ డైఆక్సైడ్ యొక్క మాస్ కూడా అంతే ఉంటుంది. అదే యూనిఫైడ్ మాస్ అంటాం. లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి యూనిఫైడ్ మాస్ రైట్ సైడ్ ఉన్నటువంటి యూనిఫైడ్ మాస్ కి ఈక్వల్ కావాలి. అట్లా ఈక్వల్ అయితేనే దాన్ని బ్యాలెన్సింగ్ కెమికల్ ఈక్వేషన్ అంటాం. కాబట్టి ఇక్కడ యూనిఫైడ్ మాస్, ద రిలేటివ్ మాసెస్ ఆఫ్ రియాక్టెంట్ అండ్ ప్రొడక్ట్స్ ఆర్ known from the equation. Fourth one, if the masses are expressed in the grams, then the equation also gives in the molar ratio of a reactant and products. మనము ఇక్కడ ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఏది మనం యూనిఫైడ్ మాస్ లో చెప్పొచ్చు, అంటే యూనిట్స్ అంటాం మనము, యూనిఫైడ్ మాస్ ప్లస్ ఇంకా ఎట్లా మనం మెన్షన్ చేయొచ్చు, గ్రామ్స్ లో కూడా మనం మెన్షన్ చేయొచ్చు, మోల్స్ లో కూడా మెన్షన్ చేయొచ్చు. అంటే రియాక్టెంట్ సైడ్ ఉన్నటువంటి టోటల్ మోల్స్ అంటే లేకుంటే గ్రామ్స్, రైట్ సైడ్ ఉన్నటువంటి టోటల్ గ్రామ్స్ కి ఈక్వల్. అంటే మనం యూనిఫైడ్ మాస్ ఇది ఇక్కడ సిగ్నల్ పోయింది, వస్తుంది ఇక్కడ సిగ్నల్ పోయింది మొత్తంకి. ఇప్పుడు వస్తుంది చూడండి, ఇప్పుడు వస్తుంది చూడు. అయ్యో వస్తుంది. ఓకే ఇక్కడ నెట్ పోయింది, నెట్ ఎగిరిపోయింది ఒక్కసారి. అట్లానా? అలా ఇప్పుడు నేను నోట్బుక్ లో ఒకసారి చూపిస్తా. ఇది తీసేస్తాను, తీసే. అరే విన్నారా అందరు? వింటున్నారా? ఒక్కళ్ళు మెన్షన్ ఉన్నారా లేరా? వినబడుతుందా నా వాయిస్? ఓకే. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇప్పుడు వరకు మనకి నాలుగు వాటి గురించి చెప్పుకున్నాం కదా. దీంట్లో ఒక ఈక్వేషన్ చూద్దాం. ఇక్కడ చూడండి, అల్యూమినియం ప్లస్ ఫెర్రస్ ఆక్సైడ్ గివ్స్ రైజ్ టు Al2. అల్యూమినియం ప్లస్ Fe2O3 గివ్స్ రైజ్ టు Al2O3 ప్లస్ Fe. అయితే ఈ ఈక్వేషన్ అనేది బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ గా లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ అల్యూమినియం ఒకటి ఉంటే ఇక్కడ అల్యూమినియం 2 ఉన్నాయి, అవునా? ఇక్కడ Feలు 2 ఉంటే ఇక్కడ Feలు ఒకటే ఉంది.
ఇక్కడ O3లు 3 ఉంటే సరే ఇక్కడ 3 ఉన్నాయి. ఓకే, మొత్తానికి ఇక్కడ ఈక్వేషన్ అనేది మనకు బ్యాలెన్సింగ్ కాలేదు. దానికన్నా ముందు ప్రతి ఎలిమెంట్ యొక్క అటామిక్ మాసెస్ అనేది రాశాను నేను ఇక్కడ. అటామిక్ మాసెస్ ఆఫ్ అల్యూమినియం. ఏంది అల్యూమినియం యొక్క అటామిక్ మాస్ ఎంత చూడండి, 27. దీన్నే అటామిక్ మాస్ అంటే సార్ వాయిస్ బ్రేక్ మాస్ 27, అటామిక్ మాస్ 56 యూనిఫైడ్ మాస్. ఆక్సిజన్ యొక్క అటామిక్ మాస్ 16. ఓకేనా? సరే, ఇక్కడ ఈ ఈక్వేషన్ ఫస్ట్ మనం ఏం చేయాలా, బ్యాలెన్సింగ్ చేయాలా కదా. చూడండి, ఇక్కడ అల్యూమినియం ఇక్కడ 1 ఉంటే నేను ఇక్కడ 2 పెట్టాను. ఇక్కడ 1 ఉంటే ఇక్కడ 2 పెడితే మనకు ఆ సైడ్ కూడా 2 ఉన్నాయి కదా, ఇక్కడ 2కి ఈక్వల్ అయింది కదా, కనబడుతుందా? ఇక్కడ 2కి ఈక్వల్ అయింది, అవునా? కాబట్టి ఇక్కడ అల్యూమినియంలో 2, ఇక్కడ అల్యూమినియంలో 2, మళ్ళీ ఈ ఎఫ్ఈలు 2 ఉన్నాయి. ఇక్కడ నేను ఎఫ్ఈ దగ్గర 2 పెట్టాను. ఆక్సిజన్లు సేమ్ ఉన్నాయి. ఇప్పుడు ఇది ఈ ఈక్వేషన్ అనేది బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ అయింది, అవునా కదా? ఇప్పుడు బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ అయింది. సరే, ఇప్పుడు ఏం చేయాలా, ఇక్కడ జాగ్రత్త చూడాలా. ఇది కొంచెం మనకి పర్ఫెక్ట్ గా చూడండి. ఇక్కడ టోటల్ గా అల్యూమినియం ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి కదా, ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. ఇక్కడ 2 × 27. 27 ఏంది, మనం ఆల్రెడీ అటామిక్ మాస్ ఆఫ్ అల్యూమినియం 27 యూనిట్స్ కాబట్టి ఇక్కడ 27 అంటే ఎన్ని ఉన్నాయి, అల్యూమినియం ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. 2 ఉన్నాయి కాబట్టి 2 × 27 రాశాను, అర్థమైందా, యూనిట్స్. ప్లస్ ఇక్కడ ఎఫ్ఈలు ఎన్ని ఉన్నాయి, ఫస్ట్ 2 కావుతుందా, ఫస్ట్ 2, అవునా? నెక్స్ట్ ఎఫ్ఈ యొక్క అటామిక్ మాస్ ఎంత, 56 కావుతుందా, పైన 56. కాబట్టి 2 ఎఫ్ఈలు, ఒక్కొక్క ఎఫ్ఈ యొక్క అటామిక్ మాస్ ఎంత అంటే 56 ప్లస్ కదా. ఆక్సిజన్ ఉన్నాయి, 3 ఉన్నాయి, అవునా? 3 ఆక్సిజన్ ఉన్నాయి. ఇంటూ ఆక్సిజన్ యొక్క అటామిక్ మాస్ ఎంత, 16. 3 × 16 అర్థమవుతుందా? 2 × ప్లస్ 3 × 16 గివ్స్ రైజ్ టు అల్యూమినియం. అల్యూమినియం ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. 2 ఇంటూ 27, ఎందుకంటే అల్యూమినియం యొక్క అటామిక్ మాస్ 27 కాబట్టి. ప్లస్ ఆక్సిజన్ 3 ఉన్నాయి. 3 × 16, 3 × 16 ప్లస్ ఇక్కడ ఎఫ్ఈలు ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. 2 × ఎఫ్ఈలు 56 కాబట్టి 2 × 56. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, 2 × 57 అంటే 54. ఇవన్నీ కూడా మనకి సింప్లిఫికేషన్ చేస్తే 112 ప్లస్ 48. సరే, మొత్తానికి ఇక్కడ అన్ని చేస్తే 54, 112, 48 అంటే 160 అవుతుంది. ఇక్కడ ఈ 2 యాడ్ చేస్తే 102, ఇక్కడ 112. సరే, ఈ 2 యాడ్ చేస్తే 214 అయింది. ఈ 2ని యాడ్ చేస్తే కూడా 249. చూడండి, ఇక్కడ లెఫ్ట్ అంటే రియాక్టెంట్ సైడ్ టోటల్ మాస్, ప్రొడక్ట్ సైడ్ టోటల్ మాస్ కి ఈక్వల్ గా ఉంది, అంతే కదా. మనము ఏం చెప్తున్నాము, అందుకే ఇక్కడ మనకి బ్యాలెన్సింగ్ కెమికల్ ఈక్వేషన్ లో ఇక్కడ ఉన్నటువంటి మాలిక్యూల్స్ మొత్తం మాస్ అనేది ఈ సైడ్ ఉన్నటువంటి మాస్ కి ఈక్వల్ అవుతుందా కాదా అనేది మనం ఇన్ని రోజులు చెప్పుకున్నాం. అంటే ఇంతకుముందు బ్యాలెన్సింగ్ అయిందా కాలేదా, ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 2 ఉండాలా, అట్లా చూసాం. ఇప్పుడు టోటల్ గా దీని యొక్క మాస్ ఎంతైతే ఉందో దీని యొక్క మాస్ అంతే ఉందని ఇక్కడ ప్రూవ్ చేసినాం, అవునా కదా. 214 యూనిట్స్ యూనిఫైడ్ మాస్, 214 యూనిట్స్ యూనిఫైడ్ మాస్ అనేది వచ్చింది, అవునా కదా. కాబట్టి ఈ విధంగా మనకి ఇది యూనిఫైడ్ మాస్ అనేది 2 సైడ్స్ ఈక్వల్ అనేది తెలిసి. అయితే ఇక్కడ ఇంకా 2 మోల్స్ ఆఫ్ అల్యూమినియం, నిజం చెప్పాలంటే ఇక్కడ ఈ ఈక్వేషన్ లో చూడండి, ఇది 2 మోల్స్ ఆఫ్ అల్యూమినియం. ఇక్కడ చూడండి 2 మోల్స్ ఆఫ్ అల్యూమినియం, ఇక్కడ 1 మోల్ ఆఫ్ ఫెర్రస్ ఆక్సైడ్. దీన్ని ఏమంటామంటే కోఎఫిషియంట్ చూడాలి. ఫెర్రస్ ఆక్సైడ్ యొక్క కోఎఫిషియంట్ ఎంత ఉంది, 1. ఏం లేదు అంటే 1 ఉన్నట్టు. ఇక్కడ అల్యూమినియం కన్నా ముందు ఎంత ఉంది, కోఎఫిషియంట్ 2 ఉంది. అంటే 2 మోల్స్ ఆఫ్ అల్యూమినియం ప్లస్
1 mole of ferrous oxide gives rise to 1 mole of aluminum oxide plus 2 moles of ferrous. 2 moles of ferrous అంట. అర్థమైందా? కాబట్టి నేను ఇక్కడ క్లియర్ గా రాసాను చూడండి. 2 moles of aluminium, 1 mole of ferrous oxide, 1 mole of aluminium oxide, 2 moles of ferrous. ఓకేనా? సరే, అయితే ఇక్కడ మనకి టోటల్ గా ఎంత వచ్చింది? 54 యూనిట్స్ వచ్చింది. నేను 54 యూనిట్స్ యూనిఫైడ్ మాస్ లో చెప్పొచ్చు, గ్రామ్స్ లో కూడా మెన్షన్ చేయొచ్చు అని ఇంతకుముందు చెప్పాను. 54 యూనిట్స్ ఆఫ్ అల్యూమినియం, 160 యూనిట్స్ ఆఫ్ ఫెర్రస్ ఆక్సైడ్, 102 యూనిట్స్ ఆఫ్ అల్యూమినియం ఆక్సైడ్, 112 యూనిట్స్ ఆఫ్ ఫెర్రస్. యూనిట్స్ లో చెప్పాను, ఇక్కడ యూనిఫైడ్ మాస్ లో చెప్పాను. యు అంటే యూనిఫైడ్ మాస్. యూనిఫైడ్ మాస్ లో చెప్పొచ్చు, గ్రామ్స్ లో కూడా మెన్షన్ చేయొచ్చు. అక్కడ యు దగ్గర గ్రామ్స్ అంతే, ఏం లేదు. ఇక్కడ యు దగ్గర గ్రామ్. 54 గ్రామ్ అల్యూమినియం, 160 గ్రామ్ ఫెర్రస్ ఆక్సైడ్, 102 గ్రామ్స్ అల్యూమినియం ఆక్సైడ్, 112 గ్రామ్ ఏది ఫెర్రస్. ఈ విధంగా మనకి గ్రామ్స్ లో మెన్షన్ చేస్తాం. ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ చూడండి, ప్రాబ్లం చూడండి, కనబడుతుందా? సపోజ్ దట్ యు ఆర్ ఆస్క్డ్ టు క్యాలిక్యులేట్ ద అమౌంట్ ఆఫ్ ఏ అల్యూమినియం రిక్వైర్డ్ టు గెట్ 1120 kg of a iron by the above equation. Above equation అంటే ఇంత ముందు ఈక్వేషన్. మళ్ళీ అంటే ఇక్కడ ఏమంటుండంటే ఈ లెక్కలో ఏమడిగాడు చూడండి, అందుకని అండర్లైన్ చేశాను, క్యాలిక్యులేట్ ద అమౌంట్ ఆఫ్ ఏ అల్యూమినియం. నువ్వు అల్యూమినియం యొక్క అమౌంట్ ని క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఇచ్చింది ఏంది? రిక్వైర్డ్ టు గెట్. ఏమి ఇచ్చాడు మనకి? 1120 గ్రామ్స్, 1120 గ్రామ్స్ ఆఫ్ ఐరన్ ఇచ్చాడు. ఇంత ఐరన్ ఉన్నప్పుడు, ఇంత 1120 గ్రామ్స్ ఐరన్ ఉన్నప్పుడు ఎంత అల్యూమినియం అనేది తయారవుతుంది? 1120 కిలోగ్రామ్ ఐరన్ ఉన్నప్పుడు మనకి అల్యూమినియం అనేది ఎంత తయారవుతుంది? ఇక్కడ చూడండి, మనకి ఆల్రెడీ 54 గ్రామ్స్ అల్యూమినియం ఉన్నప్పుడు కదా 112 గ్రామ్ ఆఫ్ ఫెర్రస్ తయారైంది. మళ్ళీ చదువుకోండి, 54 గ్రామ్స్ ఆఫ్ అల్యూమినియం ఉంటే 112 గ్రామ్ ఆఫ్ ఫెర్రస్ తయారైంది గ్రామ్స్ లో. మనకు అడిగింది ఏంది? 1120 కిలోగ్రామ్ ఐరన్ ఇస్తే ఎంత అల్యూమినియం తయారవుతుంది? అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను అందుకే ఇక్కడ ఏం చేశాను అంటే ఐరన్, ఇక్కడ ఐరన్ రాసుకున్నా. ఫస్ట్ అల్యూమినియం మనకి ఇచ్చింది ఇది, కనుక్కోవాల్సింది ఇది. ఏమి ఇచ్చాడు? 112 గ్రామ్స్ ఇచ్చాడు. 112 గ్రామ్స్ వచ్చింది మనకి, ఇక్కడ వచ్చింది కదా, ఇక్కడ వచ్చింది కదా, 112 గ్రామ్స్ వచ్చింది. 112 గ్రామ్స్, 112 గ్రామ్స్ ఎంత అట్లా ఉన్నప్పుడు ఎంత అల్యూమినియం మనకు వచ్చింది? ఇక్కడ 54 గ్రామ్స్ కదా. 54 గ్రామ్స్ మనకి అంటే 112 గ్రామ్స్ ఆఫ్ ఫెర్రస్ ఉన్నప్పుడు 54 గ్రామ్స్ ఆఫ్ అల్యూమినియం తయారవుతుంది. లేకపోతే 54 గ్రామ్స్ ఆఫ్ అల్యూమినియం ఉన్నప్పుడు 112 గ్రామ్స్ ఆఫ్ ఫెర్రస్ తయారవుతుంది. ఏదైనా ఒకటే కదా. ఇక్కడ ఇది ఇంత ఉంటే ఇది తయారవుతుంది, ఇంత ఉంటే ఇది తయారవుతుంది, అవునా కదా. మనకు అడిగింది అల్యూమినియం కాబట్టి ముందే నేను ఇటు అల్యూమినియం రాసుకొని ఇక్కడ ఫెర్రస్ రాసుకున్నాను. ఫెర్రస్ ఎంత? 112 గ్రామ్స్. అల్యూమినియం ఎంత? 54 గ్రామ్స్. మనకు అడిగింది ఏంది? 1120 కిలోగ్రామ్స్ కి ఎంత అంటే ఇక్కడ ఎక్స్ అనుకుంటున్నా. సరే, నేను ఏం చేస్తున్నా, ఇక్కడ గ్రామ్స్ లో ఉన్నది కాబట్టి నేను గ్రామ్స్ లోకి చేంజ్ చేసుకుంటున్నా. ఇగో 1120 ఇంటూ 1000 గ్రామ్స్. ఈ కేజీని గ్రామ్స్ లో మార్చుకుంటున్నా. ఇంత అయితే ఇది ఎంత? సరే, ఇప్పుడు మనకి మ్యాథమెటికల్ లో మీకు అందరికి మ్యాథ్స్ పర్ఫెక్ట్ గా వస్తుంది కాబట్టి నేను ఇక ఎక్కువ చూడట్లే. ఇక్కడ చూడండి, మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, మనకి ఎక్స్ రావాలి కదా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 54 గ్రామ్స్, 54 ఇంటూ మనకి ఈ గ్రామ్ లో ఇంత ఉన్నప్పుడు ఇంత వచ్చింది కదా. 112 గ్రామ్స్ ఆఫ్ ఐరన్ ఉన్నప్పుడు
ఉన్నప్పుడు 54 grams ఆఫ్ ఏ అల్యూమినియం తయారైంది. మరి ఇంత ఉన్నప్పుడు ఎంత అవుతుంది అంటే ఇది ఇంత ఉన్నప్పుడు ఇంత అయితే 1120 grams ఉన్నప్పుడు ఎక్కువనే అవుతుంది కదా. ఇక్కడ ఇంత ఉన్నప్పుడు ఇంకా ఎక్కువనే రావాలా, 54 కన్నా ఎక్కువనే రావాలా. అంటే మనకి చిన్నప్పుడు మనము మ్యాథ్స్ లో సార్ చెప్పేవాడు ఇక్కడ 54 ఫస్ట్ రాసేసుకోవాలా ఇంటూ ఎక్కువ బై తక్కువ. అంటే చూడండి ఇక్కడ ఇది ఎక్కువ కదా, ఈ వాల్యూ ఎక్కువ బై తక్కువ. అంటే ఎక్కువ అంటే ఇది రాసేసుకున్నా 1120 ఇంటూ ఈ 1000 రాసి బై ఇది రాయాలి 11 ఏది ఇక్కడ గ్రామ్స్, ఇది మధ్యది కాదు, ఈ గ్రామ్స్ రాయాలి. నేను ఇక్కడ ఇది మెన్షన్ చేశా, ఇది గ్రామ్స్ లో రాయాలి 112 grams. ఇప్పుడు చూడండి 112 ఇక్కడ 112 క్యాన్సిల్ అయ్యి 10 అవుతుంది కదా, 10 అవుతుందా? ఎంత అయింది? 54 ఇంటూ 10 ఇంటూ ఎంత అయింది మనకి 1000 అయింది కదా. సరే ఇక్కడ చూడండి ఎక్స్ వాల్యూ చూడండి. ఈ 54 పక్కకి ఎన్ని సున్నాలు? 1 2 3 4 సున్నాలు. 54 పక్కకి 1 2 3 4 సున్నాలు. అవునా? ఇది గ్రామ్ లో ఉంది, ఇదంతా కూడా గ్రామ్ లో ఉంది. నేను కేజీలో మార్చుకుంటున్నా, కేజీలో మార్చుకుంటే బై 1000 కదా కదా, అందుకే 1000 వేసిన. ఇక్కడ 3 సున్నాలు, ఇక్కడ 3 సున్నాలు కట్ చేసిన. కట్ చేస్తే ఎంత అవుతుంది? 540 kg అనేది వస్తుంది. అంటే ఇప్పుడు నేను ఏం తీసుకున్నా, ఏం చెప్పాను? టు గెట్ 1120 kilogram of iron, we have used 540 kg of aluminum. అర్థమైందా? మనకి ఇక్కడ అల్యూమినియం ఎంత తయారవుతుంది? మనకి 540 kilogram అనేది తయారవుతుంది. అర్థమైందా? ఇది మనకి దాని మీద ఉన్నటువంటి ఒక ప్రాబ్లం. అర్థమైందా? ఇక్కడ ఈ లెక్కలో మనకి ముఖ్యంగా ఏం కావాలంటే, ఇది రావాలన్నప్పుడు పర్ఫెక్ట్ గా అది ఆ ప్రాబ్లం అనేది మనకు మెన్షన్ కావాలన్నప్పుడు ఇక్కడ పర్ఫెక్ట్ గా మనము గుర్తుంచుకోవాలి. అల్యూమినియం యొక్క అటామిక్ మాస్ అనేది గుర్తుంచుకోవాలి. అంటే ఒక్కొక్కసారి మీకు ప్రాబ్లం ఇచ్చి మాసెస్ అనేది బ్రాకెట్ లో ఇస్తాడు, లేకపోతే మనము ఆ వాల్యూ అనేది మనం గుర్తుంచుకోవాలి. అందుకే గుర్తుంచుకోవడం బెటర్. అల్యూమినియం యొక్క అటామిక్ మాస్ 27 units, ఫెర్రస్ వస్తే మనకి ఏమవుతుంది? ఇది వస్తే మనకి 54 grams, 160 grams, 102 grams, 112 grams అనేది మనకు ఫైండ్ అవుట్ అవుతుంది. ఎప్పుడైతే ఇక్కడ ఫైండ్ అవుట్ అవుతుందో మనకి ఇచ్చినటువంటి లెక్క అనేది మనకి ఎంత ఇస్తే అంత. ఇక్కడ మనకి 112 grams ఏమొచ్చింది? ఫెర్రస్ వచ్చింది. 54 units మనకి అల్యూమినియం ఉన్నప్పుడు 112 grams వచ్చింది. ఇప్పుడు ఏది అడిగినా మనం దానికి క్యాల్కులేట్ చేసి మనం కనుక్కోవచ్చు. అర్థమైందా? సరే, ఇది ఒకటి. ఇంకొక లెక్క చూద్దాం. ఇంకొక ప్రాబ్లం చూస్తే మనకి కొంచెం క్లియర్ గా అర్థమవుతుంది. సరే, ఇక్కడ చూడండి, ఇంకొక ప్రాబ్లం చూద్దాం. Calculate the masses of a hydrogen. Calculate the masses of a hydrogen liberated when 230 grams of a sodium. మళ్ళీ చూడండి, calculate the mass of a hydrogen liberated when 230 grams of a sodium react with excess of water. చూడండి, అసలు ఈ లెక్కలో మనకి ఈక్వేషన్ లేదు, ఓన్లీ ఒక క్యాల్కులేట్ చేయమన్నాడు. ఏం చేయమన్నాడు? మాస్ ఆఫ్ ఏ హైడ్రోజన్ కనుక్కోమన్నాడు. ఏమిచ్చాడు? 230 grams ఆఫ్ ఏ సోడియం అన్నాడు. సోడియం రియాక్ట్ అవుతుంది అంటున్నాడు. అయితే మనకు ఎంత క్యాల్కులేట్ మాస్ ఆఫ్ ఏ హైడ్రోజన్ కనుక్కోవాలా. అయితే మనకి ఇక్కడ ఈ ప్రాబ్లం లో మనము ఈక్వేషన్ అనేది తయారు చేసుకోవాలా, మనమే తయారు చేసుకోవాలా ఈక్వేషన్ అనేది. ఎట్లా తయారు చేయాలా? మనకి ఏమంటున్నాడు? సోడియం అన్నాడు. చూడండి, సోడియం అన్నాడు. రియాక్ట్ అన్నాడు, అంటే సోడియం తోని రియాక్ట్ అవుతుంది విత్ ఎక్సెస్ ఆఫ్ వాటర్. అంటే సోడియము ఆక్సిజన్ రెండు కూడా కలుస్తున్నాయి కదా, సోడియము ఆక్సిజన్ రెండు కలుస్తున్నాయి. చూడండి, ఇక్కడ సోడియం 2 sodium plus 2 H2O gives rise to 2 NaOH plus hydrogen.
అంటే మనకి హైడ్రోజన్ గ్యాస్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. సార్ ఇది ఎట్లా గుర్తుంటుంది సార్ ఇది కదా? అంటే మనకి ఫస్ట్ పర్ఫెక్ట్ గా ఇది బ్యాలెన్సింగ్ కెమికల్ ఈక్వేషన్, ఇది బ్యాలెన్స్డ్ అయినటువంటిది. కానీ మనము ఫస్ట్ ఏమన్నాడు, సోడియం అన్నాడు. ఫస్ట్ ఏం రాస్తాము, 2 రాయకుండా సోడియం రాస్తాం. వాటర్ అంటే 2 పక్కకి 2 రాయకుండా వాటర్ రాస్తాం, H2O రాస్తాం, గివ్స్ రైజ్ టు అంటాం. సరే ఇక్కడ మనకి వాటర్ ఉంది, సోడియం ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది, సోడియం హైడ్రాక్సైడ్ వస్తుంది. సోడియము అంటే వాటర్ లో సోడియం వేసేసి సోడియం హైడ్రాక్సైడ్ వస్తుంది. కాబట్టి మనము ఇక్కడ డైరెక్ట్ గా సోడియం హైడ్రాక్సైడ్ రాసేసి ఖచ్చితంగా హైడ్రోజన్ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి H2 రాస్తాం. రాసేసి వచ్చిన తర్వాత మనం బ్యాలెన్సింగ్ చేసుకుంటాం. ఇక్కడ 2 రాస్తాం, ఇక్కడ 2 రాస్తాం, ఇక్కడ 2 రాస్తాం. ఓకేనా? కాబట్టి ఈ విధంగా మనకి ఈక్వేషన్ తయారైంది. తయారైన తర్వాత మళ్ళీ ఏం చేయాలా, మనకి చూడండి ఎన్ని సోడియంలు ఉన్నాయి ఇక్కడ, 2 సోడియంలు ఉన్నాయి కదా, 2 సోడియంలు కదా, ఇక్కడ 2 సోడియంలు ఉన్నాయి. ఈ 2 సోడియంలు ఇంటూ సోడియం యొక్క అటామిక్ మాస్ ఎంత, 23. అటామిక్ మాస్ 23. తర్వాత ఇక్కడ 2 ఉంది, వాటర్ ఎన్ని ఉన్నాయి, 2 మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్, 2 మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్, అందుకే 2 బయట పెట్టాను. వాటర్ అంటే 2 హైడ్రోజన్లు, అటామిక్ మాస్ 1 ప్లస్ ఆక్సిజన్లు 1, అటామిక్ మాస్ 16. కాబట్టి ఇక్కడ 2 ఇంటూ అంటే బయట 2 ఇంటూ 2 ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 16 గివ్స్ రైజ్ టు 2 సోడియం హైడ్రాక్సైడ్ ఉంది కదా,